వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇక కేసు కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐలో అరెస్టు చేశాయి. కవిత తొలుత తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేయగా ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఇక ఆ తర్వాత సిబిఐ, ఈడీ కేసులో సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా మళ్లీ నిరాశ ఎదురైంది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడ కూడా బెయిల్ దక్కలేదు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో క్రిమినల్ ఎస్ఎల్పీ దాఖలు చేశారు. రిజిస్ట్రీ వెరిఫై చేసింది. జస్టిస్ గవాయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ముందుకు కేసు రానున్నట్టు తెలిపింది. సిబిఐ కేసులో ఈ నెల 21 వరకు, ఈడీ కేసులో ఈ నెల 13 వరకు ట్రయల్ కోర్టు కవితకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది. దీనిపై ఆమె చేసిన అప్పీల్నే కోర్టు విచారణ జరపనుంది.